హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన చిక్మంగళూరు సిరీస్ అనమాట. డే 1 మేము ఎలా స్టార్ట్ అయ్యాం, ఏం చేసాం అనేది మేము ఇక్కడ వ్లాగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. మేము ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మా దగ్గర నుంచి మా హౌస్ నుంచి 400 కిలోమీటర్స్ వస్తుందన్నమాట డిస్టెన్స్. మేము ముందు రోజు నైట్ మాత్రం కదిరికి వెళ్ళిపోయామన్నమాట. మా వదిన వాళ్ళ ఊరు అక్కడ ఒక 100 కిలోమీటర్స్ కలిసి వస్తుంది అనేసి. సో మాకు 7 అవర్స్ అనమాట జర్నీ. ఇంకా కదిరి నుంచి ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిపోయాం. ఒక 7 అవర్స్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతాం. 1 o'clockకి మాకు చెక్ ఇన్ అనమాట. మా స్టే వచ్చేసి ఇప్పుడు మేము ఎక్కడ ఉంటాం అనేది కూడా మీకు ఒకసారి నేనంతా చూపిస్తాను. అసలు మనం కర్ణాటక ఎంటర్ అయ్యాక అట్మాస్ఫియర్ అంతా మీకు ఒకసారి ఆ చుట్టూ చూపిస్తున్నాను అనమాట. ఆ కొండలు, ఆ ఫాగ్, ఇదంతా మనం ఎంటర్ అయిపోగానే మనకు అర్థమైపోతుంది మన స్టేట్ దాటి వచ్చేసామనేసి. సో ఇది ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం కదా. మేము 12:30కి 1కి చిక్మంగళూరుకి ఎంటర్ అయిపోయామన్నమాట 1 o'clockకి. అండ్ ఇక్కడ మా ఎస్టేట్ కోసం వెతుక్కుంటున్నాం అనమాట. మేము ఉండబోయే ఎస్టేట్ పేరేంటంటే ఆర్ట్సీ ఎస్టేట్ అనమాట. ARTSY ఆర్ట్సీ ఎస్టేట్. ఒక కాఫీ తోటల మధ్యలో ఉంటుంది అనమాట. నార్మల్గా మనం ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు అంటే అదర్ స్టేట్స్ జనరల్గా తీసుకున్న వెకేషన్కి వచ్చినప్పుడు కొంచెం జనరల్గా తీసుకునే రూమ్స్ కాకుండా ఇంట్రెస్టింగ్గా ఉండే రూమ్స్ తీసుకోవాలన్నమాట. సో మేము కూడా మనం ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి హోమ్ స్టే లాంటిది ఒకటి ప్రిఫర్ చేసాము. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. పర్ పర్సన్ 1,500 రూపీస్. 1,500 రూపీస్ అనమాట. మేము వెళ్ళింది సిక్స్ మెంబర్స్ అనమాట. టోటల్ 6 మెంబర్స్కి పర్ డే 9,000 ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. హౌస్ ఓనర్స్ కుక్ చేసి మాకు పెట్టారనమాట. ఇది మా ముందర వెళ్తుంది కదా జీప్, దీన్ని ఫాలో అవుతున్నాం. ఇది మా కోసం వచ్చింది. ఈ తోటల మధ్యలో మేము తప్పిపోతామని చెప్పేసి వాళ్ళే వచ్చారనమాట రోడ్ దగ్గరికి. ఈ రోడ్ నుంచి కొంచెం కట్ తీసుకొని వెళ్ళాలి. సో మేము కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి రూట్స్. సో వాళ్ళు ఫస్ట్ టైం మాకు ఒకసారి గైడ్ చేశారనమాట. ఈ కాఫీ తోటల మధ్యలో వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ తక్కువే ఉంది, అంత డిస్టెన్స్ ఏం లేదు. ఒకసారి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. మేము ఏం చేసామంటే మేము వెళ్ళేసరికి ఎలాగో లంచ్ టైం అవుతుంది కాబట్టి వెళ్ళిన ఫస్ట్ టైమే మేము రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసామన్నమాట. మేము ఇంటి నుంచి చిత్రాన్నం, పులుసు ఇవన్నీ కలుపుకొని వెళ్ళామన్నమాట. పల్లి పొడి అండ్ అప్పుడే పెట్టిన ఆవకాయ పికిల్ సమ్మర్ మేలో అట్లా పెట్టామన్నమాట. సో ఇవన్నీ కలిపేసుకొని మేము బయట కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం. మా ఎదురుగా ఉంది కదా అది ఆ పీక్ ఏంటంటే బాబా బుడాన్గిరి పీక్ అనమాట. మేము దాన్ని చూస్తూ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ మేము బయట ఎక్కడో చేసిన తర్వాత కూడా ఇక్కడ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం బయట కూర్చొని ఖచ్చితంగా దాన్ని ఆస్వాదిస్తూ ఒకసారి ఇప్పుడు చూడండి అసలు తినేవాళ్ళం. అక్కడ కొండ లేదు. ఒక్కోసారి ఆ ఫాగ్ అంతా వచ్చేస్తుంది, కొండ మిస్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ క్లియర్ అయిపోతుంది, మళ్ళీ కనిపిస్తుంది అనమాట. మేము నెక్స్ట్ డే 2లో బాబా బుడాన్గిరి పీక్కి వెళ్తామన్నమాట. అప్పుడు మీకు అదంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మేము పిల్లలందరినీ రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయేసి తినిన తర్వాత 4 o'clock టైప్ అలా అయిపోయింది అనమాట టైం. కాఫీ కోసం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఈ రూమ్ టూర్ నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. ఎందుకంటే మళ్ళీ మేమంతా చెండాలని చేసేస్తాం కదా, వచ్చిన 2 రోజులు 3 రోజులకి అంతా పాడు చేసేస్తాం కాబట్టి. సో మేము వచ్చిన ఫస్ట్లోనే నేను మీకు ఇప్పుడు రూమ్ టూర్ చూపించబోతున్నాను. ఇది ఎంట్రన్స్ అనమాట. నాకు మీకు రైట్ సైడ్లో కనపడుతుంది కదా కింద ఒక హోమ్ స్టే లాగా, అది వచ్చేసి వర్కర్స్ ఉంటారనమాట. ఈ ఎస్టేట్లో వర్క్ చేసే వర్కర్స్ అక్కడ ఉంటారనమాట. ఇది మెయిన్ గేటు. ఇదే అనమాట మా విల్లా. దీనికి పక్కన ఇంకొక విల్లా కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్, అది ఓనర్స్ ఉంటారు ఆ విల్లాలో. ఇది గెస్ట్లకు ఇచ్చేస్తారనమాట, వాళ్ళు అక్కడ ఉంటారు. మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని పూల తోటలే ఉంటాయి, పెద్ద పెద్ద పూలు. ఆ కంచె అటు సైడ్ అంతా ప్లాంటేషన్స్, కాఫీ తోటలు ఉన్నాయన్నమాట.
మేము ఆల్రెడీ టయర్డ్ అయిపోయాం, ఎందుకంటే మార్నింగ్ నుంచే ఆఫ్టర్నూన్ 1:30 వరకు మేము జర్నీ చేసాం కాబట్టి కొంచెం ఈ డేని హెక్టిక్గా పెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే రెస్ట్ మోడ్లో తీసుకున్నాం, కొంచెం రిలాక్స్ అయ్యి రీల్స్ హోమ్ టూర్స్ అండ్ కొంచెం కాఫీ తాగేసి వద్దామని అలా ఫిక్స్ అయ్యామన్నమాట. ఈరోజు షెడ్యూల్ ఏం లేదు, జస్ట్ ఫ్రీ షెడ్యూల్ అనమాట. ఇక్కడ నేను ఒక ఆరెంజ్ ట్రీ చూపిస్తున్నాను మీకు, ఒకటి పండింది చూసారు ఆరెంజ్ కలర్లో. ఇక్కడ ఒక స్వింగ్ కూడా ఉంది, మా పిల్లలు ఎప్పుడు ఆ స్వింగ్ ఊగుతూ ఉంటారు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓపెన్ స్పేస్ చాలా ఉంది. ఇప్పుడే తిన్నాం కదా, అదంతా అలా ఉందన్నమాట. ఈ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల పిల్లలకి ఏంటంటే పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట, అడ్డు ఏం లేదు. సో దీని పేరు ఆర్ట్సీ ఎస్టేట్ స్టే. ఇది మీరు బుక్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ నంబర్ కాదు కానీ గూగుల్లోకి వెళ్ళి ఆర్ట్సీ ఎస్టేట్ అని కొడితే వస్తుందండి వీళ్ళ వెబ్సైట్. ఇది హాల్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. ఈ పిల్లలు ఉంటే ఆడుకోవడంతోనే సరిపోతుంది ఎక్కడికి వచ్చినా వీళ్ళు. అక్కడ ఒక సోఫా అండ్ చిన్న టీవీ ఒకటి పెట్టారనమాట. అండ్ ఇలా లోపలికి రాగానే ఇది ఫస్ట్ బెడ్రూమ్ రైట్ సైడ్ ఉండేది. ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారనమాట మాతో, అరుణ ఆంటీ అని. సో వాళ్ళిద్దరికి ఈ రూమ్ తీసుకున్నారు. దీనికి లెఫ్ట్ సైడ్ కిందికి ఉంటుంది, అది మేము తీసుకున్నాం. ఈ మధ్యలోనే 2 బెడ్స్ ఉన్నాయి చూసారా, అవి ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే మేము అంతమంది లేం కాబట్టి. ఈ కింద ఉన్న బెడ్రూమ్ మాత్రం నేను తీసుకున్నాను. దీంట్లో 2 బెడ్స్ ఉన్నాయి. ఎందుకు ఇది తీసుకున్నాను అంటే ఈ కిటికీలోంచి చూడండి ఒకసారి తోటలు ఎంత బాగా కనబడుతున్నాయో. సో ఇది నేను తీసుకున్నాను అనమాట. లేవగానే నాకు పచ్చగా ఎంత బాగుంటుందో, రోజు మనం గ్రీనరీని చూస్తే మన కళ్ళకు కూడా చాలా మంచిదంట. సో అది నాకు కనిపిస్తుంటే హాయిగా ఉండేది ఆ 3 రోజులు. అండ్ దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న పూజ గది కూడా ఉంది. అక్కడ ఉన్నన్ని రోజులు మా మమ్మీ పూజ కూడా చేసేది. అదొక కామన్ వాష్రూమ్. ఇది మా అన్న వాళ్ళ బెడ్రూమ్ అనమాట. అక్కడ మా వదిన రెడీ అవుతుంది, బయటకు వెళ్ళాలి కాబట్టి. దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మన లెఫ్ట్లో మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఇది కిచెన్ పార్ట్ అనమాట. సో ఇక్కడ బౌల్స్ మనకి వాళ్ళు మినిమల్ బౌల్స్ ఇచ్చారు, గరిటలు ఇవి కూడా ఇచ్చారనమాట. మేము ఇంటి దగ్గర నుంచి సామాన్లు తీసుకొచ్చుకున్నాం అనమాట. లైక్ రైస్, పప్పు, ఉప్పు, కారం ఇలాంటివన్నీ మేము ఒక బ్యాగ్లో పెట్టుకొచ్చుకున్నాం, ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు. సో ఇంపార్టెంట్, మేము ఇంట్లో ఫుడ్ తిన్నట్టే ఉండాలి వాళ్ళు బయటకు వచ్చినా అని చెప్పేసి అన్నీ క్యారీ చేసి తీసుకొచ్చామన్నమాట. ఎలాగో కారులోనే కదా వెళ్ళలేదని. మేము ఇక్కడ బయటికి వెళ్ళగానే మాకు ఒక నెమలి ఎంట్రీ ఇచ్చిందనమాట. అది నేను అలా ఫోటో తీసేలోపే వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే నాకు కనిపిస్తుంది, మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. మేము ఇక్కడ సిరి కాఫీకి వచ్చామన్నమాట. ఖచ్చితంగా కాఫీ కోసం కాకపోయినా ఇక్కడున్న నేచర్ కోసమైనా సిరి కాఫీకి రావాల్సిందే. ఇది స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట, చిక్మంగళూరు ఎంటర్ అవ్వగానే ఉంటుంది ఈ కాఫీ. దీంట్లో స్టే కూడా ఉంటుంది, సిరి కాఫీ స్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ సమ్ ఎక్స్పెన్సివ్ అనమాట ఇది. అక్కడ చూసారా వనదేవతలాగా ఒక ఆవిడ పడుకొని ఉంది, అది ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అనమాట. చూసారా ఆవిడ చెవులు, మెట్టెలు కూడా గమనించారంటే అది కూడా గ్రీనరీగానే ఉంటుంది. ఒక ఫ్లవర్ పాట్ ఉంటుంది అనమాట. తన ముక్కు పుడక కానీ తన చెవులకి ఇయర్ రింగ్స్ కానీ ఒక్కొక్క ఫ్లవర్ పాట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది చూడటానికి. రోడ్ మీద అలా వెళ్ళినా కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే అది మెయిన్ రోడ్డే కాబట్టి ఈ రోడ్ మీద నుంచి వెళ్ళినా కనిపిస్తుంది. కానీ మేము ఇక్కడ ఆగి దిగి వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే కాఫీ టేస్ట్ చేయాలని చెప్పేసి. కాఫీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఒక్క చెట్టుకి ఎన్ని పనసకాయలు, లిటరల్లీ 20 ఉంటాయి పనసకాయలు ఈ చెట్టుకి. అండ్ ఇక్కడ చూడండి మా పిల్లలు, మా వాడు చూడండి అక్కడ. వీళ్ళకి ఇలాంటి ప్లే జోన్లు ఏం కనిపించకపోయినా ఇలాంటి ప్లే జోన్లు, ప్లే ఏరియాలు మాత్రం ఫస్ట్ కనిపిస్తాయి. అక్కడికి మాత్రమే వెళ్దామంటారు, ఇంకెక్కడికి. ఇక్కడ పాలు తాగడానికి, కాఫీ తాగదాం ఇలాంటివి ఏం ఉండవు అనమాట. ఈ పిల్లలకి ఆడుకుందాం ఇదే ఉంటుంది. వాడిని చూసి మా బుడ్డది కూడా జారుతుంది. వాడు ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది అనమాట లిటరల్లీ. ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకొని ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కాఫీ తాగుదామని వచ్చాం. కాఫీ నాకు తెలిసి 80 రూపీస్ అనుకుంటా, అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఒక్కొక్క కాఫీ ఒక్కొక్కలా ఉందంటే రకరకాలు ఉన్నాయి కదా కాఫీలో టైప్స్. సో మేము ఇక్కడ తీసుకున్న కాఫీ 80 రూపీస్. అన్నీ కాస్ట్లీనే ఉంటాయి, ఎందుకంటే మ్యాగీ 100 రూపీస్ అంట.
బయట మామూలుగా మేము ఈ చిక్మంగళూరులోనే బయట తిన్నామన్నమాట రోడ్ మీద. ఆ మ్యాగీ అయితే 50 రూపీస్. ఇలా షాప్స్లో మ్యాగీ అయితే 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నేను 20 రూపీస్ కాయిన్ ఒకటి నాకు కనిపించింది. వీళ్ళ నుంచి చేంజ్ తీసుకునేటప్పుడు వీళ్ళు నాకు ఒక 20 రూపీస్ కాయిన్ ఇచ్చారు, అది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా బాతులు ఎంత బాగున్నాయో. స్పైసెస్, చాక్లెట్స్, స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ బాగా అమ్ముతున్నారనమాట. నేను ఇక్కడ చాక్లెట్ కొందామని వెళ్ళాను, కాకపోతే వైట్ చాక్లెట్ కొందామని వెళ్ళాను అనమాట. ఎందుకంటే మేము ఇంతకుముందు కేరళ వెళ్ళినప్పుడు వైట్ చాక్లెట్ తీసుకున్నాం, చాలా బాగా నచ్చింది మాకు. సో నేను వైట్ చాక్లెట్ అడిగితే ప్లెయిన్ లేదు, నట్స్తో ఉందంట. నట్స్తో ఉంటే మా వాడు అస్సలు తినడు, అవేంటో అడ్డం వస్తున్నాయని అన్నీ ఊసేస్తూ ఉంటాడు. సో నట్స్ లేకుండా ఉందా అంటే బ్రౌన్ చాక్లెట్ చూపిస్తుంది, డార్క్ చాక్లెట్. అది వద్దు, మాకు వైట్ చాక్లెట్లో ప్లెయిన్ కావాలంటే అది లేదంట. సో మేము అది ఏం కొనలేదు, వచ్చేసామన్నమాట. మనకి ఇక్కడ చాలా రకాల స్పైసెస్ కూడా అమ్ముతున్నారు, ఎందుకంటే అట్మాస్ఫియర్ కూల్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మిరియాలు, చెక్క, లవంగా ఇవన్నీ పండుతాయి అన్నమాట. మిరియాలు ఎక్కువ పండుతాయి, అల్లం కూడా బాగా పండుతుంది. జింజర్ వాషింగ్ సెంటర్ అనమాట. నేను ఒకటి దారిలో వెళ్తా చూశాను. నార్మల్గా మనం కార్ వాషింగ్ సెంటర్, ట్రాక్టర్ వాషింగ్ సెంటర్ ఇవి చూసాం. ఇక్కడ జింజర్ వాషింగ్ సెంటర్ అంటే అంత బల్క్ అమౌంట్లో వస్తుంది జింజర్. దాన్ని మీద ఉన్న మట్టి అంతా పోవటానికి అట్లా సెంటర్స్కి తీసుకెళ్ళి వాష్ చేస్తారంట. నేను మా ఓనర్స్, అక్కడ మా విల్లా ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే చెప్పారు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మీరు ఎవరైనా చిక్మంగళూరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్టే తీసుకోమని నేను రెఫర్ చేశాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఎంత సింపుల్ బడ్జెట్లో మనకి ఇంకెక్కడా దొరకదు. సో మేము ఇక్కడ బయటికి రాగానే మాకు దర్శనం ఇచ్చాయన్నమాట గుర్రాలు. సో మేము మా వాళ్ళు 2 గుర్రాలు ఎక్కారు కాసేపు. మా వాడు నాతో ఎక్కించాడు, నేను మా వాడు ఇద్దరం. నాకు చాలా భయం గుర్రం అంటే, అది పడిపోతానేమో అనేసి, కానీ వాడి కోసం ఎక్కానమాట. అండ్ ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉంటే అవి కాల్చుతున్నారనమాట. అక్కడ పాత సిస్టమ్ చూడండి, బ్లోయర్ ఉంది. ఆ బ్లోయర్తో పొగ వస్తుంది, మంట వస్తుంది అక్కడ. ఇక్కడ వాళ్ళు మామూలుగా మా సైడ్ అయితే నిమ్మకాయతో ఉప్పు అండ్ కారం పూసిస్తారనమాట మొక్కజొన్న పొత్తులకి. వీళ్ళేదో గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ అని పెట్టారు అక్కడ. ఈ గ్రీన్ కావాలా, రెడ్ కావాలా అని అడుగుతున్నారు. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్ పూయండి అని చెప్పాను అనమాట నేను. అండ్ మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే 6:37 లోపు స్టేకి వచ్చేసేయండి అని అక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఎందుకంటే చీకటి అయిపోతే సమ్ వైల్డ్ యానిమల్స్ అందుకు తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి. నేను ఇక్కడ ఒక చిన్న కిరాణా స్టోర్ దగ్గర ఆగేసి రిటర్న్ వచ్చేటప్పుడు పాలు, పెరుగు ఈ 2 తీసుకొచ్చాను. ఎందుకంటే రాత్రి పాలు తాగుతారు కదా పిల్లలు. సో పాలు తీసుకొచ్చాను అండ్ మా కోసం పెరుగు తీసుకొచ్చాను అనమాట. అండ్ మేము ఇక్కడ రిటర్న్ వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పిపోయామన్నమాట దారి. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి రూట్ కనుక్కొని వెళ్ళామన్నమాట. అసలు అవే ఉంటుంది, మేము రోడ్ మీద నుంచి మా స్టేకి వెళ్ళే ఉంటుంది. అసలు అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అనమాట. అన్ని కాఫీ తోటల మధ్యలో చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మేము ఇంకా ఇక్కడికి రాగానే కొంచెం వెళ్తురు ఉంది, ఇంకొక ½ అన్ అవర్లో వెళ్తురు వెళ్ళిపోతుంది అనగా రిలాక్స్గా కూర్చొని రీల్స్ చేసుకున్నాం అనమాట. నేను మా వదిన డ్యాన్స్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాతో వచ్చిన ఆంటీ కూడా ఒక స్టెప్ వేసారు, అది కూడా వస్తుంది చూడండి. మీరు ఎవరైతే ఈ రీల్స్ చూడాలనుకుంటున్నారో tezu024_ ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. మీరు అక్కడికి వెళ్ళి నా రీల్స్ చూడొచ్చు. సమ్ ఫన్నీ రీల్స్ అనమాట అన్నీ. ఈ రీల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మేము నైట్ కుకింగ్ ఏం చేద్దామని థింక్ చేసి ప్రెషర్ కుక్కర్, అక్కడ పెద్దది ప్రెషర్ కుక్కర్ కూడా ఉన్నింది. సో అందరికీ మేము ఒకటే ఐటమ్, సింగిల్ పాట్ ఐటమ్ కిచిడి అది చేసేసామన్నమాట. అన్ని కూరగాయలు అంటే ఓన్లీ ఆనియన్, టమాటో, క్యారెట్, పొటాటో ఉన్నాయి మా దగ్గర. అవి వేసేసి పప్పు, అన్నం అన్నీ కలిపి వాటర్ పోసేసి విజిల్స్ పెట్టేసి కిచిడి అయిపోతుంది. ఇక్కడ మాకు క్యాంప్ ఫైర్ కూడా వేసారనమాట. నైట్ ఎంత చలేస్తుంది అంటే దాని దగ్గర కూర్చుంటే హాయిగా ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లౌజులు, స్వెటర్లు, రెయిన్ కోట్లు ఇవన్నీ కొనాల్సి వచ్చిందనమాట. ఇది మా కిచిడి చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలు ఇద్దరు చాలా బాగా తిన్నారనమాట. పొద్దున్నుంచి అలసిపోయి హాయిగా పడుకున్నారు. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.